కాంపౌండ్ చెప్తారా? దాని ఫార్ములా ఆక్సిడేషన్ నెంబర్ చెప్తావా? అది అందరికి క్వశ్చన్. రైట్. కాంపౌండ్ ఏంటంటే సోడియం నైట్రోప్రోసైడ్ రా. సార్ ఫార్ములా చెప్పండి సార్. మరి నీకు రావాలిగా ఎగ్జామ్ లో వాడు చెప్పడుగా అన్నిటికీ. సోడియం నైట్రోప్రోసైడ్. సరే, కావాలని అడిగారా? కొన్నిటికి మీకు వస్తాయి, కొన్నిటికి మీకు రావులే, కానీ ఫార్ములా ఒక్క నిమిషం ఆగండి. సరేరా, ఇప్పుడు క్వశ్చన్స్ కాదులే కానీ నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఫార్ములా కూడా నేను చెప్తారా మీకు కాసేపు ఆగిన తర్వాత, అది కూడా చెప్తాను. ఇప్పుడు అన్న కాంపౌండ్ కూడా ఒరే నిన్న కొన్ని రూల్స్ చెప్పాను రా, నిన్న కూడా అన్నాను. ఆ రూల్స్ మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కడు గుర్తుండాలరా. ఫస్ట్ క్లారిఫికేషన్ అది. ఇక రెండో పాయింట్ వెళ్దాంరా. ఏంటంటే అది ఏనండి, ఆక్సిజన్కి ఆక్సిడేషన్ నంబర్ గురించి నీకు తెలియాలిరా. జనరల్లీ రనీ నోట్స్ రాసుకుంటున్నారు కదమ్మా, ఆక్సిజన్ ఆక్సిడేషన్ నంబర్ -2 రా. సహజంగా ఆక్సిజన్కి -2 తీసుకుంటాంరా, అది జనరల్లీ అంటే. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయిరా. 1 by 1 నోట్ పాయింట్స్ కింద చెప్తున్నారా. నోట్ 1, పెరాక్సైడ్. మీకు తెలుసు అనుకుంటారు పెరాక్సైడ్ అంటే ఫార్ములా రాస్తా అంటే O2 -2 రా. 2 ఓలు ఉంటాయిరా, -2 ఉంటుంది. దాని ఇలా కూడా రాయొచ్చురా, O సింగిల్ బాండ్ O -1 -1 రా. అంటే 2 ఓల మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది, -1 -1. ఇక్కడ ఆక్సిడేషన్ నంబర్ ఎంత అంటే ఆక్సిజన్కి -1 రా. జనరల్గా -2 అన్నా కదా, ఈ పెరాక్సైడ్ లో ఎంత అంటే -1. ఓకేనా, -1 రా ఆక్సిడేషన్ నంబర్ -1. వర్క్ జనరల్ గా పెరాక్సైడ్ డెఫినేషన్ కావాలంటే ఏం చెప్తామంటే, ఆక్సిజన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఇన్ ఏ కాంపౌండ్. ఒక కాంపౌండ్ లో ఆక్సిజన్ ఆక్సిజన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే దాన్ని పెరాక్సైడ్ అంటారు. పక్కన రాసుకోండి కావాలంటే. పెరాక్సైడ్ డెఫినేషన్ ఇది. ఫార్ములా అయితే ఇలా రాస్తాం, ఆక్సిజన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఇన్ ఏ కాంపౌండ్, ఓకేనా, దట్ ఈస్ నోన్ యాజ్ పెరాక్సైడ్. అంటే పెరాక్సైడ్ బాండ్ రా దాన్ని. రైట్. ఇంకో వర్డ్ రా, సూపర్ ఆక్సైడ్ అంటారా. సూపర్ ఆక్సైడ్ దాని ఫార్ములా ఎలా రాస్తామంటే రా, O2 -1 రా. తేడా చూడండి, పెరాక్సైడ్ రా O2 -2 రా. అంటే 2 ఓలకి -2, ఇక్కడ కూడా 2 ఓలు రా -1. ఓకేనా. ఇందాక ఫస్ట్ లో ఆక్సిజన్ అన్నాను చూడండి, దాన్ని జనరల్ గా ఆక్సైడ్ అంటాం రా. అది O -2 రా. అంటే ఒక్క ఓనే -2 ఉంటుందిరా. ఏది ఫస్ట్ లో -2 రాసిన దానికి. సరేరా, ఈ సూపర్ ఆక్సైడ్ తీసుకుంటారా, ఆక్సిడేషన్ నంబరు -1/2 రా. -1/2 ఎలా సార్ అంటే లేదు, 2 ఆక్సిజన్స్ కి -1 ఉన్నప్పుడు ఒక్కో దానికి ఎంత ఉంటుందని -1/2. సరే, పైన 3 రాస్తాను రా. జనరల్ గా ఆక్సైడ్ O -2, దాంట్లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ నంబర్ -2. పెరాక్సైడ్ సూపర్ ఆక్సైడ్ 2 రాస్తాను రా. ఇప్పుడు రా జాగ్రత్త, ఇన్ ఫ్లోరిన్ కాంపౌండ్స్ ఆక్సిజన్ కంటెన్స్ పాజిటివ్ ఆక్సిడేషన్ నంబర్. ఏం చెప్పంటే పాజిటివ్. అంటే ఈ 3 నెగిటివ్ ఏరా, -2 అయినా -1 అయినా -1/2 అయినా. ఇన్ ఫ్లోరిన్ కాంపౌండ్స్ ఆక్సిజన్ కంటెన్స్ పాజిటివ్ ఆక్సిడేషన్ నంబర్స్. 2 ఎగ్జాంపుల్స్ చెప్తారా. ఒకటి O2F2 రా, ఫస్ట్ కాంపౌండ్ O2F2. రెండోదిరా OF2. నేమ్స్ కావాలంటే రా, డైఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఫస్ట్దిరా, ఆక్సిజన్ డైఫ్లోరైడ్ రెండోదిరా. ఫస్ట్ కాంపౌండ్ డైఆక్సిజన్ డైఫ్లోరైడ్, రెండోది ఆక్సిజన్ డైఫ్లోరైడ్ రా. ఓకే, నేనేమంటే ఇన్ దీస్ కాంపౌండ్స్ ఆక్సిజన్ కంటెన్స్ పాజిటివ్ ఆక్సిడేషన్ నంబర్ అని చెప్పాను రా. ఓకేనా. అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు నీకు బోర్డు మీద OF2 అని రాస్తాను కదా నేను. అరే నిన్న క్లాస్లో చెప్పాను రా, F ఆల్వేస్ -1 అని. 2 F'లు -2 ఉన్నట్రా. అప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ నంబర్ ఎంత అంటే ఆక్సిజన్కి +2 రా.
ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ +2 ఏది OF2లోరా. అదే O2F2లోరా ఇందా నేను చెప్పినట్టు 2 ఓలకి 2 Fలకి -1 ఒక్కోదానికి -2 టోటల్ రా. అప్పుడు O ఎంత అవుతుందంటే +1 అయ్యిదిరా. ఆక్సిడేషన్ నెంబరు +1. సరేరా. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం రూల్స్ రా, ఎవడైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక ఇవి కాకుండా ఇక క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తామో 1 by 1 వెళదాంరా. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తున్నాను. రైట్ ద ఆక్సిడేషన్ నంబర్స్ ఆఫ్ అండర్లైన్డ్ ఆటమ్ అని ఒక క్వశ్చన్ రాసుకోండి. రైట్ ఆక్సిడేషన్ నంబర్స్ ఆఫ్ అండర్లైన్డ్ ఆటమ్. రైట్ ఆక్సిడేషన్ నంబర్స్ ఆఫ్ అండర్లైన్డ్ ఆటమ్. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాస్తున్నారా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రా K2Cr2O7 నేను సిఆర్ అండర్లైన్ చేస్తున్నారా. వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు కూడా, నేను వరకు ముందు అలా రాసుకుంటూ వెళ్తున్నాను. ఇంకోటిరా H2SO4 నేను ఎస్ని అండర్లైన్ చేస్తున్నారు, సల్ఫర్ని. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ రా ఓకేనా. ఈసారి రా KMnO4 నేను ఎంఎన్ అండర్లైన్ చేస్తున్నారు, ఎంఎన్ అండర్లైన్ చేస్తాను. అయిపోయిందా. ఇంకొక ఎగ్జాంపుల్ రా NH4+ రా నేను ఎన్ అండర్లైన్ చేస్తున్నారు, ఎన్ అండర్లైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి రా CO3-2 రా నేను సీని అండర్లైన్ చేస్తున్నారు, సీని అండర్లైన్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ రా SO3-2 ఎస్ అండర్లైన్ చేస్తున్నారు. వాటికి కనుక్కోమంటున్నాను. సరే స్టార్ట్ చేద్దాం. ఒరే నేను ప్రస్తుతానికి ఎక్కడ నేమ్ చెప్పలేదు, ఫార్ములానే చెప్పాను డైరెక్ట్గా. వాడి ఎగ్జామ్లో ఎలా అయినా వచ్చు, నేమ్ అనొచ్చు, ఫార్ములా. సార్ నాకు తెలిసి మీకు అందరికీ తెలుసు అనుకుంటారా. K2Cr2O7 అంటే పొటాషియం డైక్రోమేట్ అంటారు. నేమ్ తెలియకపోతే రాసుకోండి, పొటాషియం డైక్రోమేట్. ఎలా చేయాలంటే చెప్పే ప్రొసీజర్ వినండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఇందా అడిగితే వాడు నాకు వచ్చారు అన్నాడు. ప్రొసీజర్ వినండి. మీకు నిన్న క్లాస్లో ఏం చెప్పానంటే ఇది పాలిఅటామిక్ కాంపౌండ్, సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను. ఇది కాంపౌండ్ మాలిక్యులర్. అయాన్ అయితే కనుక ఈక్వల్ టు ఛార్జ్ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎలా చేయాలంటే పొటాషియం రా 2 ఉన్నాయి రా, ఒక్కోదానికి 1 రా, అంటే 2 × 1 అందుకు రాశాను రా. పొటాషియం ఫస్ట్ గ్రూప్ కదా అందుకని 1 రా. క్రోమియం X రా 2 క్రోమియన్స్ ఉన్నాయి కాబట్టి 2X అని తీసుకోండి జాగ్రత్త. ఒక క్రోమియంకి X, 2 క్రోమియన్స్ 2X. అదే మనం కనుక్కోవాల్సిన X. 7 × జనరల్గా ఆక్సిజన్కి -2 అని చెప్పాను రా, 0. పెరాక్సైడ్ సూపర్ ఆక్సైడ్ అయ్యేది అండి జనరల్గా -2. ఇప్పుడు నువ్వు ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే X + 6 వస్తుంది. ఎప్పుడు ఆక్సిడేషన్ నంబర్ ఒక్క ఆటంకే చెప్పాలరా, అంటే 2 ఆటమ్స్ ఉంటే ఉండొచ్చు. 2X కాదు నువ్వు చెప్పాల్సింది, X రా. అయిపోయిందిరా నీ ప్రాబ్లం. X అంటే ఇప్పుడు క్రోమియం ఆక్సిడేషన్ నంబర్ ఎంత +6 రా, ఒకటి అయింది. రెండవది కూడా మాలిక్యూల్ గట్ అదే అప్రోచ్లో వెళ్ళండి. జనరల్గా హైడ్రోజన్కి నేను 1 అని చెప్పాను రా, 2 హైడ్రోజన్స్ 2 × 1 రా. సల్ఫర్కి X రా, 4 ఆక్సిజన్స్ 4 × -2 రా, 0. 4 × -2 0 రా. ఇప్పుడు X ఎంత వస్తుందంటే దీనికి కూడా +6 వచ్చిందిరా. అంటే అనుకోకుండా 2 కాదు, ఇక్కడ 2 క్రోమియన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 క్రోమియం ఉన్నాయి, X తీసుకుంటావు, 1 క్రోమికే అయితే ఇక్కడ 1 సల్ఫర్కి. అదే నువ్వు ఇక్కడ అప్లై చేసావు అనుకోండి రా, Kకి 1 రా, మ్యాంగనీస్కి X అనుకుందాం, 4 × -2 రా, 0. అప్పుడు X +7 వచ్చిందిరా. అంటే నా ఉద్దేశం మ్యాంగనీస్లో ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ +7 అంటే ఇది KMnO4. ఇక్కడ ఇందాక H2SO4 అంటే అందరూ తెలుసు, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్ అంటారా, అంటే లోయర్ క్లాస్లో నేమ్స్ తెలిసి ఉండాలి. తెలియకపోతే ఇక్కడ చెప్పినప్పుడు అని నేర్చుకోండి రా, ఇంకంతే.
అంతేగాని అది ఎందుకు అనేది మీకు కుదరదురా. ఏమంటారు? పొటాషియం పర్మాంగనేట్ అని చెప్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాంరా. ఓకేనా? ఎన్ కనుక్కోవాలిరా. ఎన్కి ఎక్స్ అనుకుందాంరా. 4 into 1 రా, హైడ్రోజన్కి 1 ఈజ్ ఈక్వల్ +1 రా. ఏమో మాలిక్యూల్స్ అయితే సమ్ 0కి ఈక్వల్ చేయాలి, అయాన్స్ అయితే సమ్ ఛార్జ్కి ఈక్వల్ చేయాలిరా. ఇక్కడ ఛార్జ్ +1, ఎక్స్ ఇంటూ 4 +1 ఈజ్ ఈక్వల్ టు +1. ఇప్పుడు ఎక్స్ ఎంత వస్తుందిరా? -3 వస్తుందిరా. ఎక్స్ -3 కరెక్టేనా? అదేవిధంగా ఇక్కడ కూడా అప్లై చేయండి రా. కార్బన్కి ఎక్స్ అనుకుందాంరా. 3 into -2 ఈజ్ ఈక్వల్ టు -2 రా. -2. ఎరా ఇందాక ఛార్జ్ ఎంత అంటే +1, ఇప్పుడు ఛార్జ్ -2, అందుకని టోటల్ ఛార్జ్కి ఈక్వల్ చేయాలిరా. ఇప్పుడు ఎక్స్ నీకేమవుతుందంటే +4 వచ్చిందిరా. ఎంత వచ్చింది? +4. ఇప్పుడు ఇక్కడ సల్ఫర్ కనుక్కోండిరా. దానికి ఎక్స్ అనుకుందాంరా. 3 oxygens 3 into -2 రా. టోటల్ -2కి ఈక్వల్ చేయాలిరా. ఇక్కడ సల్ఫర్ +4 వచ్చిందిరా. ఎంత వస్తుంది? +4. ఇలా సింపుల్ కాంపౌండ్స్ చెప్పాను, ఇలా ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవచ్చు అని. సరే రాసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను నేను, ఇది రబ్ చేస్తున్నారా? ఒక క్వశ్చన్ రాసుకోండి అమ్మా అందరూ. క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద ఫాలోయింగ్ అని రాయండి. అంటే అన్ని నైట్రోజన్ కాంపౌండ్స్ చెప్పబోతున్నారా? క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద ఫాలోయింగ్. నైట్రోజన్ ఇన్ ద ఫాలోయింగ్. స్టార్ట్ చేసానా? ఓకే. ఫస్ట్ వన్ హైడ్రోజీన్. మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ ఏం చెప్పానంటే క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాను. ఫస్ట్ కాంపౌండ్ ఏం చెప్పానంటే హైడ్రోజీన్. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు దాని ఫార్ములా నువ్వే రాసుకొని నైట్రోజన్ ఆక్సిడేషన్ నంబర్ చెప్పాలరా. నేను నిన్న కూడా అన్నాను కొద్దిగా కాంపౌండ్స్ నేమ్స్ ఫార్ములాస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే వస్తాయిరా అని చెప్పాను. అక్కడ వస్తాయి కదా, ఇక్కడ ఇవ్వకుండా అయితే మానడరా, మనం తెలుసుకుంటూ ఉండాలంతే. ఓకేనా? లోయర్ క్లాస్లో రావాలి, అది ఇప్పుడైనా నేను చెప్పిన తర్వాత తెలుసుకోవాలరా. సరే, హైడ్రోజీన్. రెండోదిరా హైడ్రాక్సైల్ ఎమీన్. ఓకేనా? మూడోదిరా హైడ్రోజోయిక్ యాసిడ్. అయిపోయిందిరా. సో నాలుగోదిరా నైట్రోజన్. అంతేరా, నైట్రోజన్. నెక్స్ట్ రా నైట్రస్ ఆక్సైడ్. 5 రా. 6 నైట్రిక్ ఆక్సైడ్. 7 రా. డైనైట్రోజన్ ట్రయాక్సైడ్. 8 రా డైనైట్రోజన్ ట్రయాక్సైడ్. 8 నైట్రోజన్ డయాక్సైడ్. 9 రా డైనైట్రోజన్ టెట్రాక్సైడ్. నెక్స్ట్ డైనైట్రోజన్ పెంటాక్సైడ్. నెక్స్ట్ నైట్రస్ యాసిడ్.
నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్, ఓకేనా. నెక్స్ట్ అమోనియం నైట్రేట్, అమోనియం నైట్రేట్, ఓకేనా. ఫైనల్ గారా అమోనియం నైట్రైట్, ఐటీఈరా. స్పెల్లింగ్ చూడండి, ఇక్కడ అమోనియం నైట్రేట్ లో ఏటీఈరా, ఇక్కడ అమోనియం నైట్రేట్ లో ఏటీఈ, ఇక్కడ అమోనియం నైట్రైట్ లో ఐటీఈ, లాస్ట్ 3 letters. నేను అంటే ఇప్పుడు ఇది ఈ దీంట్లో ఏందంటారా, ఫార్ములా నువ్వే రాసుకో, నువ్వే క్యాలిక్యులేషన్ చెప్పాలరా. సరే, వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారా, నేను ఇక 1 by 1 వస్తారా. హైడ్రోజన్ ఫార్ములారా NH2 NH2 రా, ఇది 2 NH2 రా, లేకపోతే దాన్నే N2H4 అని కూడా రాయొచ్చు, 2 కలిపి. అది ఫస్ట్ ఫార్ములా. వన్స్ ఫార్ములా రాస్తే ఇప్పుడు మీరు చెప్పేస్తారు ఆక్సిడేషన్. ఏం చేస్తాం సార్ అంటే ఏముందరా, ఒక నైట్రోజన్కి X అంటే 2 నైట్రోజన్కి 2X, 4 × +1 = 0 రా, అంతేగా. హైడ్రోజన్ +1 కాబట్టి అప్పుడు X ఏమవుతుందంటారా -2 అయిద్దిరా, X ఏమైంది -2 హైడ్రోజన్. ఇక నుంచి నువ్వు నేమ్ గుర్తుపెట్టుకోవాలరా, ఇంకంతే. కాంపౌండ్ నేమ్ హైడ్రాక్సైల్ ఎమీన్, దాని ఫార్ములారా NH2OH రా, NH2OH, ఇది హైడ్రాక్సైల్ ఎమీన్ రా. Nకి X అని తీసుకుంటేరా ఒక ఆక్సిజన్ -2 రా, 3 హైడ్రోజన్స్ +1 రా, 0 రా. టోటల్ మాలిక్యూల్ గా టోటల్ ఒక ఆక్సిజన్ -2 అన్నాను, 3 హైడ్రోజన్స్ 3 × +1 0కి ఈక్వల్ అయిందిరా. ఇప్పుడు X ఏమవుతుందంటే -1 అయిద్దిరా, ఇందాక -2 ఇప్పుడు -1, అంతేగా. ఇక్కడ +1 మిగిలిద్దిరా, అడొస్తే -1 అయింది. హైడ్రోజోయిక్ యాసిడ్, ఓకేనా. ఒకసారి వినండి, HN3 రా. ఒరే మీకు అమోనియా తెలుసురా, అక్కడ ఒక నైట్రోజన్ 3 హైడ్రోజన్స్, అది NH3, H1 3 నైట్. సరే, ఎనీవే ఒక Hకి 1 రా, నైట్రోజన్కి X కాబట్టి 3X = 0 రా. ఇక్కడ X ఏమవుతుందంటే -1/3 అయిద్దిరా, ఫ్రాక్షన్. నిన్న కూడా చెప్పాను మీతోటి, ఆక్సిడేషన్ నంబర్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0 అని చెప్పాను రా, ఓకేనా. సరే, X -1/3 అయిద్దిరా. అది నైట్రోజన్ అంటే ఎలిమెంట్ రా, N2 రా, 4th కాంపౌండ్. ఎలిమెంట్ లో ఆక్సిడేషన్ నంబర్ 0 అని మీకు మొన్న చెప్పాను రా. ఎలిమెంట్ లో ఆక్సిడేషన్ నంబర్ ఎంత 0 దేనికైనా, కాబట్టి ఇదిరా. తర్వాత నైట్రస్ ఆక్సైడ్, దాని ఫార్ములారా N2O రా, నైట్రస్ ఆక్సైడ్ ఫార్ములా N2O రా. అప్పుడు దీన్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా చెప్తారు, మీకు తెలుసు అనుకుంటాను. లాఫింగ్ గ్యాస్, ఇది నైట్రస్ ఆక్సైడ్ కామన్ నేమ్ రా. 2 నైట్రోజన్కి 2X అనుకుందాం, అంటే ఒకదానికి X, ఒక ఆక్సిజన్కి -2 రా, అంటే టోటల్ 0కి ఈక్వల్ చేయాలి. అప్పుడు X ఎంత వస్తుందంటే +1 వచ్చిందిరా. X ఎంత +1. నైట్రిక్ ఆక్సైడ్ ఫార్ములా NO రా, అది N2O, ఇది NO రా. Nకి X అయితేరా ఆక్సిజన్కి -2 రా, 0. ఇప్పుడు X ఎంత వస్తుందంటే +2 వస్తారా, X +2. డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ అంటే ఫార్ములా N2O3 రా, N2O3. Nకి X అనుకుంటే 2Nకి 2X రా, +3 × -2 రా, 0. అప్పుడు X ఎంత వస్తుందంటే +3 వచ్చిందిరా, +3. నైట్రోజన్ డయాక్సైడ్ అంటే ఫార్ములా NO2 రా. అంటే ఇక్కడ నేను రాసిన అన్నింటిలో కూడా కాంప్లికేషన్ ఏదంటే మీకు ఫార్ములా అనేరా NO2.
ఎన్కి ఎక్స్ అనుకుంటారా 2 ఆక్సిన్స్ 2 ఇంటూ -2 రా 0 అంటే ఎక్స్ ఎంత వస్తుంది సార్ అంటే +4 వస్తుందా. డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ రా ఇది N2O4 రా. ఇంకో మాట నైట్రోజన్ డైఆక్సైడ్ డైమర్ అని కూడా చెప్తారా. డైమర్, డై అంటే 2, మర్ అంటే మాలిక్యూల్స్ అంతేగా. దీన్ని డబుల్ చేస్తే ఇదే కదరా N2O4 అనేది డైమర్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్. సరే విషయానికి వద్దాం. 2x రా 4 ఇంటూ -2 రా 0 ఇది 2x + 4 ఇంటూ -2 = 0 రా. అక్కడ x ఏమవుతుందంటే రా +4 వచ్చిందిరా. x ఏమైందిరా +4. ఓకేనా రైట్ ఇలా చెప్తారా. నెక్స్ట్ ఇంకొక కాంపౌండ్ రా x +4 డైనైట్రోజన్ పెంటాక్సైడ్ రా. దీని ఫార్ములా N2O5 రా. N2O5 నైట్రోజన్ x రా 2x 5 ఇంటూ -2 రా = 0. అప్పుడు x ఏమవుతుందంటే రా +5 అయిందిరా. వినపడుతుందా +5 x +5 రా. నైట్రస్ యాసిడ్ HNO2 రా దీని ఫార్ములా వినపడుతుందా HNO2 నైట్రస్ యాసిడ్. ఇప్పుడు హెచ్కి 1 రా ఎన్కి ఎక్స్ 2 నైట్రోజన్స్ 2 ఇంటూ -2 టోటల్ 0కి ఈక్వల్ రా. అప్పుడు ఎక్స్ ఏమవుతుందంటే +3 అవుతుందిరా. ఎక్స్ ఏమవుతుంది +3. నైట్రిక్ యాసిడ్ అంటే HNO3 రా ఫార్ములా. అది O2 ఇది O3 రా. కాబట్టి మళ్ళీ హెచ్కి 1 రా నైట్రోజన్కి ఎక్స్ 3 ఆక్సిన్స్ 3 ఇంటూ -2 టోటల్ 0కి ఈక్వల్ రా. ఎక్స్ ఏమవుతుందంటే +5 అవుతుందిరా. ఎక్స్ +5 అయ్యింది. అమోనియం నైట్రేట్ రా NH4NO3 రా. NH4NO3 జాగ్రత్త. ఇక్కడ చూడండి ఒకసారి నేను అండర్లైన్ చేస్తున్నాను. 2 Nలు ఉన్నాయి ఇటొకటి 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 ఇటొకటి. ఒక్కసారి ఎవడు చేసి చూడండి ఆన్సర్ ఏమొచ్చిందో. అంటే నాకు ఐడియా ఉంది, అసలు ముందు మీరు చేస్తే మీకు ఏమొచ్చింది. సరే ఇప్పుడు నేను చెప్తారా. పవన్ నువ్వు చెప్పురా ఏమొచ్చిందిరా వాల్యూ. పవన్ మ్యూట్ అయిపోయావా. సరే తిషాల్ నువ్వు ఉన్నావరా మ్యూట్ అయ్యావు నువ్వు కూడా. ఓకే ఏమొస్తుందిరా ఆన్సర్ 1 సార్. 1 వస్తుంది. సరే ఇండివిజువల్ నైట్రోజన్కి ఎంత వస్తుందో చెప్తావా. నువ్వు మొత్తం కామన్గా యావరేజ్ చెప్పావు కరెక్టే, అందరూ అదే పని చేస్తుంటారు. ఇండివిజువల్ అంటే దీనికి ఎంత దానికి ఎంత అది క్వశ్చన్. 2 ఉన్నాయి కదా NH4NO3. ఒకదానికి -3 ఒకదానికి 6 సార్. ఒక్క నిమిషం రా లైన్లో ఉండు. NH4 + NO3 - విడగొడితే ఇలా ఉంటాయి. అంటే +1 -1 రా అందరు రాసుకోండి. NH4 +1 NO. అప్పుడప్పుడు అడుగుతారు ఎగ్జామ్, అందుకనే చెప్పాను. ఇప్పుడు రా నువ్వు ఇక్కడ ఏమవుతుందంటారా దీంట్లో రా ముందు NH4 ప్లస్ క్యాలిక్యులేట్ చేద్దాంరా. ఇక్కడ వాడుతున్నాను స్పేస్. NH4 + 1 నువ్వు Nకి X అని తీసుకోండి రా. 4 హైడ్రోజన్స్ కదా +4 ఇంటూ 1 కాడికి తీసుకోవాలరా = -1. అప్పుడు X ఏమవుతుందంటారా సారీ టోటల్ +1కి ఈక్వల్. మళ్ళీ ఇంకోసారి చూడండి. సరేరా ఒక్క నిమిషం రా. ఇదంతా చేసుకుంటారా కాపీ చేస్తున్నారు అనుకుంటే నేను రబ్ చేస్తాను రా. పవన్ అంతా కాపీ చేసుకున్నావు కదా. తిషాల్ నువ్వు చేసుకున్నావురా మొత్తం కాపీ చేయడం అయిపోయిందా. చేశాను సార్.
ఓకే, రబ్ చేసి ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అందుకోసం. సరే ఒక్క నిమిషం. సరే చూడండి, ఇందాక నేను అంది NH4+1 అయ్యాన్రా, ఎన్కి ఎక్స్ అన్నాన్రా, 4 హైడ్రోజన్స్ 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ +1 రా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటారా, -3 వస్తుందిరా. దీంట్లో అవతల కూడా చూద్దాంరా. ఒరే ఒక్క నిమిషం రా. కాంపౌండ్ నేమ్ ఏంటంటే అమోనియం నైట్రేట్. ఇది అమోనియం అయ్యాన్రా, అది నైట్రేట్ అయ్యాన్రా. విడగొడితే ఏటీ రా, నైట్రేట్ ఏటీ ఇందా కూడా. ఇప్పుడు ఈ అయాన్ తీసుకున్నారు అనుకోండి, ఎన్కి ఎక్స్ అనుకున్నాం అనుకోండి, +3 ఆక్సిజన్స్ కాబట్టి 3 × -2 ఈజ్ ఈక్వల్ టు -1 రా. ఇందాక టోటల్ +1కి ఈక్వల్, ఇక్కడ టోటల్ -1కి ఈక్వల్ రా. అలాంటప్పుడు ఎక్స్ ఎంత వస్తుందంటే +5 వచ్చిందిరా. ఓకే రాస్తున్నారా, ప్లస్. అప్పుడు యావరేజ్ ఎంత అవుతుందంటే, రెండు నైట్రోజన్స్ కదా, ఒకటి -3 ఇంకోటి +5 రా, /2. 2 నైట్రోజన్స్ కదా, /2 వేసాను. ఇది డిఫరెన్స్ ఏమవుతుందంటే 2 అయిద్దిరా, 2/2 1 అయిద్దిరా. యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ 1 రా. మీరు డైరెక్ట్ కనుక్కుంటే ఇది వస్తుందిరా. వాడు ఇలా ఇండివిజువల్గా అడుగుతాడు రా, ఫర్ బోత్ హైడ్రోజన్స్ ఇండివిజువల్లీ. ఒకటి -3 ఇంకోటి +5, ఓవరాల్ +1 రా. యావరేజ్ అని డైరెక్ట్ తీసుకోవచ్చురా. చూడండి, కావాలంటే NH4NO3 తీసుకున్నారు అనుకోండి, 2 Nలకి 2x తీసుకోవచ్చురా. 4 హైడ్రోజన్ 4 × +1, 3 ఆక్సిజన్స్ 3 × -2 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఇక్కడ x ఎంత వస్తుందంటే 1 వచ్చిందిరా, ఇందాక మనం అనుకున్నట్టు. సరే, అది అమోనియం నైట్రైట్ గురించి కదా. అమోనియం నైట్రైట్ గురించి కూడా ఇట్నే చేయండి ఇండివిజువల్గా. అమోనియం నైట్రైట్ లాస్ట్ స్పెల్లింగ్ లో ITE ఉందిరా. ఫార్ములా NH4NO2 రా. ఇందాక NH4NO3 రా, ఇది NO2 రా. అంటే విడగొడితే ఎలా ఉంటుందంటే NH4+1 NO2 -1. జాగ్రత్త అమ్మా, NO3 -1 అంటే దాన్ని నైట్రేట్ అంటాం స్పెల్లింగ్ లో ATE. NO2 -1 అంటే అది నైట్రైట్ అంటాం స్పెల్లింగ్ లో ITE రా. సరే, ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సరే, ఇందాక NH4+A2 క్యాలిక్యులేట్ చేశాం కదరా. ఎక్స్కి ఎంత వచ్చిందంటే -3 వచ్చింది దీంట్లో నైట్రోజన్కి. ఇది చేద్దాంరా, NO2 మైనస్కి చేద్దాంరా. ఎన్కి ఎక్స్ అనుకున్నాంరా, 2 × -2 రా. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × -2 ఈజ్ ఈక్వల్ -1 రా. ఇక్కడ దీని వాల్యూ +3 వచ్చిందిరా. ఒకటి -3 ఇంకోటి +3. అప్పుడు నువ్వు యావరేజ్ కనుక్కున్నావు అనుకోండిరా, -3 +3/2 రా, 0 అయిపోద్దిరా. ఒకవేళ కాంపౌండ్ తీసుకొని డైరెక్ట్ కనుక్కుంటే నీకు యావరేజ్ ఎర వచ్చేది. NH4NO2 తీసుకోండి, 2 Nలు ఉన్నాయి కాబట్టి 2x రా, 4 × +1 రా, 2 × -2 రా, టోటల్ 0కి ఈక్వల్ రా. అప్పుడు x ఏమొస్తుందంటే 0 వస్తుందా, యావరేజ్. ఇది వాడు ఇండివిజువల్ అడుగుతాడు రా. ఫర్ 1 -3, అనదర్ 1 +3, ఇలా చెప్పాలరా. ఇది ఒక ఎగ్జాంపుల్. సరే, కాపీ చేసుకుంటే వేరే దానికి వెళ్దాంరా. మీకు ఇంత ముందు కూడా చెప్పాను రా. ఇక ఈ వీక్ నెక్స్ట్ వీక్ రా ఉన్న పాయింట్స్ మొత్తం నీకు అర్థం కావాలంటే ఆక్సిడేషన్ నంబర్స్ లో నీకు క్లారిటీ ఉండాలిరా. ఇది క్లారిటీ లేనివాడికి ఇంకా కంటిన్యూషన్ లో స్టాయికోమెట్రీ అర్థం కాదురా. అందుకని కొద్దిగా టైం తీసుకొని క్లియర్ గా ప్రతి నేమ్ తీసి చెప్తున్నారా. ఏది కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉన్నా సరే ఓకే, ఫస్ట్ డేనే చెప్పాను రా. కొంతమందికి ఐడియా ఉన్నప్పుడు రా వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవడానికి ట్రై చేయండి సబ్జెక్టు. అసలు
తెలియనోడు ఏంటంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఒక 1 మంత్ పాటు ఉంటుంది. అక్కడక్కడ కొద్దిగా తెలిసినవి ఉంటాయి. ఇంతకుముందు కూడా చెప్పాను. మీరు స్కూల్ స్టేజ్లో ఎంత తెలిసినారా అది ఒక కెమిస్ట్రీలో ఒక 5% 10%. ఏదో అది ఒక 1 మంత్ 2 మంత్స్లో అక్కడక్కడ వచ్చే సిలబస్లో పనికి వస్తారా, మర్చిపోవద్దు. రైట్, డ్రాప్ చేద్దాంరా. రే, ఎవరిని హట్ చేయడానికి కాదు, ఎవరిని భయపెట్టడానికి కాదురా, రియాలిటీ చెప్తున్నారా. నేను ఇంత ముందు కూడా అన్నాను, మీకు ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే మీ డైరెక్ట్స్ ఓన్గా కాకపోయినా స్కూల్లో పరిచయం ఉన్న వాళ్ళు అడిగితే తెలుస్తుందిరా. ఎప్పుడు నేను స్టూడెంట్ని ఫ్రెండ్గానే చూస్తాను, ఎవరిని ఇన్సల్ట్ చేయను, భయపెట్టనురా. ఖచ్చితంగా ఉన్న ట్రూత్ నేను చెప్తానురా. కెమిస్ట్రీలో మీరు ఇలా ఉంటే బాగుంటారా, ఓకే, ఇలా ఉంటే బాగుండర్రా, అది కూడా చెప్తాను. 2 ఇది నిజంరా, అది ప్రతి ఒక్కడికి తెలుస్తుందిరా. కొంతమందికి ఫస్ట్ మంత్లో అర్థమైద్ది, కొంతమందికి 1 ఇయర్కి అర్థమైద్ది, కొంతమందికి 2 ఇయర్స్కి అర్థమైద్ది, కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత అర్థమైద్దిరా. 1 మంత్కి అర్థమైనోడు ఏమన్నా మంచి బాగుంటుందిరా లైఫ్. కనీసం 1 ఇయర్ కన్నా అర్థమైతే సగం అన్నా బాగుంటుందిరా. ఇక ఆ తర్వాత మీకు తెలిసిందిరా. ఓకేనా. ఇంతకు నేను అందేంటంటే, నేను చెప్పే వాటిలో ఎంత శాండిటీ ఉంది అనే దానికి మీ సీనియర్సో లేదా పైన ఉన్న బ్రదర్సో సిస్టర్సో మీకు ఓకేరా. అంటే ఆల్రెడీ నేను చెప్పిన క్లాసులో ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి ఎన్నోళ్ళు ఉన్నారా మన భాషలోనే సిఓలో, వాళ్ళు చెప్తారా. ఇంకా అయితే నేను చెప్పినట్టు నేను ఎవరిని ఇసుక్కోను, నేను ఎవరిని పెద్దగా తిట్టను, ఓకేనా. అట్ ద సేమ్ టైం ఎవరిని పెద్దగా పొగడను. నేను చెప్పేదంతా మీ మంచికేరా, అంటే నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవ్వాలనేది నా ఉద్దేశం. జాగ్రత్తరా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఏది కూడా అన్నెసరీగా నేను తీసుకెళ్ళను పాయింట్స్, నెసరీగానే వెళ్తాను. మీకు కూడా మోరల్ బూస్టింగ్ ఇవ్వడానికి, కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడానికి మాట్లాడాను. ఓకేనా. ఒకసారి కనుక మీరు ఎవరన్నా అడిగి చూసుకోండి, సీనియర్స్ చెప్తారు. ఏం చెప్తారంటే, అదే సార్ ఏం చెప్తే అది ఫాలో అయిపోంటే కెమిస్ట్రీ బాగుపడతారా, డీవియేట్ అయితే కూడా రివర్స్లో అవుద్దురా అని వాళ్ళే చెప్తారా. ఏది నా మీద ఏ ఒపీనియన్ అయితే చెప్తారో వాళ్ళు అదే చెప్తారు. సో జాగ్రత్త. మీరు 2 ఇయర్స్ నన్ను ఫాలో అవ్వండి, బాగా నేర్చుకోండి, కెమిస్ట్రీ బాగా తెచ్చుకోండి. మీరు ఏముందలే సార్ అంతా మేమే అనుకున్నారనుకోండి, అట్ట కూడా అనుకోండి. అట్ట అనుకుంటే ఏదో అవుతారని నేను అనలేను, అంటే పడైపోతారని నేను అన్నాను. ఎందుకంటే మీ దగ్గర విషయం ఉందనుకోండి సార్, ఏదో మీకు వస్తుందిరా, కానీ మీరు అనుకున్నంత రాదురా. సరేరా. అంటే జనరల్గా ఎప్పుడు మాట్లాడుకోలేదురా మనం, అందుకని 1 నిమిషం మాట్లాడాను రా. సరే, విషయానికి వద్దాంరా. మరి ఇప్పటిదాకా కొద్దిగా బేసిక్ ఐడియాలజీలో ఉన్నావరా, అంటే ఆక్సిడేషన్ నంబర్స్ క్యాలిక్యులేషన్లో బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేస్తూ వచ్చావరా. మరి ఇప్పుడేం డిస్కస్ చేయాలి సార్ అంటే, కొద్దిగా డైవర్షన్స్ 1 by 1 స్టార్ట్ చేద్దాంరా. సరే వినండి. ఇందాకరా KMnO4 K2Cr2O7, K2Cr2O7 అంటే పొటాషియం డైక్రోమేట్ అన్నాను. అదేవిధంగా KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్ అన్న నేమ్స్ రా. బాగా మీకు తెలియాల్సిన నేమ్స్ రా, అందుకని ఒకసారి గుర్తు చేస్తాను. ఓకే. తర్వాత K2Cr2O4 రా, దీన్ని పొటాషియం క్రోమేట్ అంటారా. నేమ్ రాసుకోండి పక్కన, పొటాషియం క్రోమేట్, డైక్రోమేట్ కాదురా, ఇందాకంటే డైక్రోమేట్, క్రోమేట్. ఈ క్రోమియం మీరు క్యాలిక్యులేట్ చేయాలరా, చేదురు కానీ ఇది. ఇవన్నీ మీరు ఇప్పుడు చేసుకున్నా పర్లేదురా, ఆనక స్టడీ అవర్లో చేసుకున్నా పర్లేదు, వరకు నేను రాసి వదిలేస్తున్నారా. K2Cr2O4, ఓకేనా, పొటాషియం క్రోమేట్. K2MnO4, ఇందాక KMnO4 అని రాస్తే ఇక్కడ 2 లేదురా, 1. ఇది K2MnO4, దీని పొటాషియం మ్యాంగనేట్ అంటావరా, ఇందాక పర్మాంగనేట్ అన్నావరా, ఇది మ్యాంగనేట్ రా. మళ్ళీ ఇంకోసారి 2 నేమ్స్. దీని పొటాషియం క్రోమేట్ అంటాం, దీని పొటాషియం మ్యాంగనేట్ అంటావరా, పొటాషియం మ్యాంగనేట్. ఓకేనా. సరే, నెక్స్ట్ ఇంకోటి రా, K2Cr2O4 రా. దీని పొటాషియం క్రోమైట్ అంటారా, లాస్ట్ లో IT రాస్తుంది,
ఇందాక దీని స్పెల్లింగ్ లో లాస్ట్ ఏటీరా, ఇది ఐటీరా. ఓకేనా? ఐటీ అయిపోయింది కదా. నెక్స్ట్ MnO4 మైనస్ రా 1 అయాన్. మ్యాంగనీస్ అండర్లైన్ చేస్తున్నారా? పర్మాంగనేట్ అయాన్ రా. దీన్ని ఏమంటారు? పర్మాంగనేట్ అయాన్. అంటే ఇది ఏమన్నా మాలిక్యూల్లో ఉంది, ఇది అయాన్లో ఉంది. MnO4 మైనస్ 2 దీన్ని మ్యాంగనేట్ అయాన్ అంటారు. ఇందాక పైన పర్మాంగనేట్ అయాన్ అన్నా, ఇది మ్యాంగనేట్ అయాన్. ఓకేనా? పర్మాంగనేట్ అయాను, ఇదని మ్యాంగనేట్ అయాన్. ఏం లేదు, వీటి నుంచే రాస్తున్నారా? పర్మాంగనేట్ అయాను, మ్యాంగనేట్ అయాన్. నెక్స్ట్ Cr2O7 మైనస్ 2 రా, డైక్రోమేట్ అయాన్ అంటారా? డైక్రోమేట్ అయాన్. Cr2O7 మైనస్ 2 డైక్రోమేట్ అయాన్. CrO4 మైనస్ 2 దీని నుంచి రాశాను. క్రోమేట్ అయాన్ అంటారా? క్రోమేట్ అయాన్. Cr2O4 మైనస్ 2 ఇందాక ఇది క్రోమేట్ అన్నా కదా, ఇది క్రోమైట్ రా, ఐటీ రా లాస్ట్ వస్తుంది. ఐటీ క్రోమైట్ అయాన్. క్రోమైట్ అయాన్. క్రోమైట్ అయాన్. ఓకే రాస్తారా? ఓకేరా. ఈలోపు ఆల్రెడీ చేసుకొని ఉంటారు. చేసిన వాళ్ళకరా ఆన్సర్లు ఇది +6 రా. ఆన్సర్ చెప్తున్నాను డైరెక్ట్గా, మీరు చెక్ చేసుకోండి. ఇది కూడా +6 రా. +6. ఓకేనా? ఇది మాత్రం +3 రా. +3. ఇదిరా +7 రా. ఇది +6 రా. ఇది కూడా +6 రా. ఇది కూడా +6 రా. ఇది +3 రా. ఆన్సర్లు రాసేసి మిమ్మల్ని చెక్ చేసుకోమన్నా. అది ఇప్పుడైనా సెకండ్లో అయిపోద్ది, తర్వాత స్లోగా ఉన్న తర్వాత చేసుకుంటాం. అది పక్కన పడేద్దాం కాసేపు వాటి గురించి. ఇప్పుడు రా కొన్ని పెరాక్సైడ్స్ రాస్తున్నారా? ఏమన్నారా? పెరాక్సైడ్స్. ఒరే చూడంగానే తెలియవరా ఈ పెరాక్సైడ్స్ అని? ముందు క్లారిఫికేషన్ చెప్తున్నాను నేనే. చూడంగానే పెరాక్సైడ్స్ అని తెలియవరా? ఫస్ట్ వన్ H2O2 రా, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఏంటది? హైడ్రోజన్ పెరాక్సైడ్. వరకు డైరెక్ట్ చెప్తున్నారా? ఇక్కడ హెచ్కి +1 ఉంటుందిరా, ఓకి -1 ఉంటుందిరా. ఇంకా డిస్కషన్ పెంచట్లేదురా, క్యాలిక్యులేషన్ చేసి డైరెక్ట్ చెప్పేస్తాను. Na2O2 ఇక్కడ కూడా దీన్ని సోడియం పెరాక్సైడ్ అంటారా? సోడియంకి +1 ఉంటుందిరా, ఓకి -1 ఉంటుంది. సోడియం పెరాక్సైడ్ అన్నాను. K2O2 రా, పొటాషియం పెరాక్సైడ్. ఇక్కడ కేకి రా +1 ఉంటుంది, ఓకి -1 ఉంటుంది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా? చిన్న ఇన్ఫర్మేషన్ వినండి అందరూ. M2O2 రా, M+1 రా, O -1. ఇంతకీ ఇక్కడ M ఏంది సార్ అంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ రా, 1A గ్రూప్ ఎలిమెంట్. ఏంటంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఏదైనా తీసుకోవచ్చు. 2 రాశాను రా, తర్వాత జనరల్గా రాస్తాను. ఇక అంటే దీంట్లో Li2O2 కూడా రాయొచ్చు, అది ఇందాక ఇక్కడ రాయలేదు నేను. అదేవిధంగా Rb2O2, CS2O2, Fr2O2 అలా ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్
BaO2 రా, దీని నేమ్ రా బేరియం పెరాక్సైడ్ రా, BaO2. జాగ్రత్త అమ్మ, ఇక్కడ బేరియంకి +2 రా. ఒరే ఆక్సిజన్కి -1, కాదు 2 ఆక్సిజన్స్ ఉన్నాయిరా, అంటే మొత్తం కలిపి -2 అయితే చెప్పడం. దీని పేరేంటి? బేరియం పెరాక్సైడ్. సిమిలర్ గా రా వినండి, సెకండ్ గ్రూప్ లో రా బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం. ఓకేనా? ఇలా ఉంటాయిరా. కొద్దిగా స్టేబుల్ పెరాక్సైడ్ ఏంటంటే బేరియమే స్టేబుల్ రా, అందుకని దాన్ని రాస్తాను. అంటే మీకు ఇంకా స్టెబిలిటీస్ ఇక ఐడియా ఉండదు లేదా, విషయం చెప్తున్నాను. ఏం చెప్పాను? బేరియం పెరాక్సైడ్. ఒక చిన్న నోట్ పాయింట్ రా, PbO2 చూడటానికి దీనిలాగానే ఉందిరా, బేరియం పెరాక్సైడ్, BaO2 లాగా. ఇందాక BaO2 నేమేమని చెప్పాను? బేరియం పెరాక్సైడ్ కదా. PbO2 అంటేరా లెడ్ డయాక్సైడ్ రా, వినపడ్డదా మీ అందరికి? ఇది పెరాక్సైడ్ కాదురా. దేనికోసం నేను అన్నానంటే ఇప్పుడు చూడండి, ఇందాక -1 రాశాను. ఇలాంటి ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయని చెప్పాను రా? 2 ఆక్సిజన్స్ ఉన్నాయని చెప్పాను. 2 ఆక్సిజన్స్ అని చెప్పాను రా. ఓకేనా? ఇప్పుడు రా ఇక్కడ చూద్దాం, లెడ్కి ఎక్స్ రా, ఇది మామూలుగా ఆక్సైడేరా, అంటే -2 రా, 0. అంటే ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది? +4 అయిందిరా. ఇందాక బేరియం +2 అయిందిరా, ఇక్కడ మాత్రం లెడ్ ఏమవుతుంది? +4 అయిందిరా. అంతేకాని లెడ్ +2 కాదు. ఇక్కడ జాగ్రత్త, నేను ఒక వర్డ్ వాడాను, ఇదేమన్నా బేరియం పెరాక్సైడ్ అన్న, ఇదేమన్నా లెడ్ డయాక్సైడ్. అప్పుడప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారా, జాగ్రత్త. సేమ్ నోట్ పాయింట్ అన్నా కదా, ఇంకోటి రాస్తున్నారు ఇలాంటిదే, ఇక్కడ ప్లేస్ లేదు, కింద రాస్తున్నారా. నోట్ పాయింట్ 1 అన్నా కదా, నోట్ పాయింట్ 2 రా MnO2 రా, దీని మ్యాంగనీస్ డయాక్సైడ్ అంటారా, పెరాక్సైడ్ కాదురా, మ్యాంగనీస్ డయాక్సైడ్. ఇది PbO2 లాగా మ్యాంగనీస్ డయాక్సైడ్. ఇది ఎక్స్ రా, మ్యాంగనీస్ 2 ఆక్సిజన్స్ 2 × -2 రా, 0. ఎక్స్ ఇది కూడా +4 రా. వాడు అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ చేస్తాడు రా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పెరాక్సైడ్స్ అని. BaO2 ఇస్తాడు, PbO2 ఇస్తాడు, MnO2 ఇస్తాడు, కానీ ఒక BaO2 అక్కడ పెరాక్సైడ్ రా. సరే, అది ఒక పాయింట్ రా. ఏనండి కంటిన్యూషన్. కంటిన్యూషన్ రా అంటారా, వినండి. ఒక అంటే 8:45 దాకా అలా చెప్పుకున్నాం రా క్లాసు, నో ప్రాబ్లం, మీరు ఫాలో అవ్వండి. CrO5 రా, CrO5. జాగ్రత్త అమ్మ, CrO5 అంటే క్రోమియం పెరాక్సైడ్ రా. ఇది నేను విన్నారా అందరూ? క్రోమియం పెరాక్సైడ్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి అందరూ. క్రోమియం కదా ఒక ఆక్సిజన్తో డబుల్ బాండ్ ఉంటుందిరా. తర్వాత 2 ఆక్సిజన్స్ ఇలా ఉంటాయిరా. జాగ్రత్త, ఈ రెండింటికి మధ్య కూడా బాండ్ ఉంటుందిరా. ఇంకో 2 ఆక్సిజన్స్ ఇలా ఉంటాయిరా, వీటి మధ్య కూడా బాండ్ ఉంటుందిరా, వీటి మధ్య కూడా బాండ్ ఉంటుంది. ఓకేనా? విషయం ఏంటంటే మొత్తం 5 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, దీన్ని బటర్ఫ్లై స్ట్రక్చర్ అంటారా. అంటే చూడటానికి డయాగ్రామ్ బటర్ఫ్లై లాగా ఉంది, రాసుకోండి పక్కన, బటర్ఫ్లై స్ట్రక్చర్. విషయానికి వద్దాం. 5 ఆక్సిజన్స్ లో రా, ఇందా మీతో ఒక మాట చెప్పాను, పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఇన్ ద కాంపౌండ్స్ అని చెప్పాను. ఇది కూడా ఇది ఆక్సిజన్ ఆక్సిజన్ సింగిల్ బాండేరా, ఆక్సిజన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్. 1 minute రా.
ఇది పెరాక్సీ బాండ్ రా, ఇది కూడా పెరాక్సీ బాండ్. అందుకని పక్కన ఏం రాసుకుంటారంటే ఇట్ కంటైన్స్ 2 పెరాక్సీ బాండ్స్. రాసుకున్నారు అందరూ? 4 పెరాక్సీ ఆక్సిజన్స్, అంటే బాండ్ లో 2 ఉన్నాయి రా. మళ్ళీ ఇంకోసారి, ఇట్ కంటైన్స్ 2 పెరాక్సీ బాండ్స్, 4 పెరాక్సీ ఆక్సిజన్స్, 4 ఉన్నాయి. ఇది నార్మల్ ఆక్సిజన్ అంటారా. కాబట్టి 5th ఆక్సిజన్ ఈజ్ నార్మల్ ఆక్సిజన్, 5th ఆక్సిజన్ ఈజ్ నార్మల్ ఆక్సిజన్. అదిరా విషయానికి వద్దాం. ఇప్పుడు క్రోమియం ఆక్సిడేషన్ నంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటారా, 4 పెరాక్సీ ఆక్సిజన్స్ అన్నా కదా, అందుకని 4 × -1 రాయాలి. -1 అంటే పెరాక్సీ ఆక్సిజన్. ఈ ఒక్కటి నార్మల్ కాబట్టి 1 × +2 రా, -2 సార్. నార్మల్ ఆక్సిజన్ -2 రా ఈజ్ ఈక్వల్ 0. టోటల్ రా +6 వచ్చిందిరా. మళ్ళీ ఇంకోసారి క్రోమియం ఎక్స్ రా, 4 పెరాక్సీ ఆక్సిజన్స్ కాబట్టి 4 × -1. ఒకటి నార్మల్ ఆక్సిజన్ 1 × -2 రా, 1 × -2 0. ఒరే డైరెక్ట్గా ఎవరైనా క్యాలిక్యులేట్ చేశాడు అనుకోండి, ఏది ఓకి -2 తీసుకొని క్రోమియం +10 వచ్చిందిరా. అదేనా, ఈ 5 కలిపి -10 క్రోమియం ప్లస్. మీకు అసలు నేను మ్యాక్సిమం ఆక్సిడేషన్ నంబరే +8 అని చెప్పాను. ఇది టోటల్ పీరియడ్ టేబుల్లో. అది ఆస్మింగ్కి రుతీనింగ్ ఉంటుందని, అంటే తప్పు అని చెప్పడానికి ఆ క్యాలిక్యులేషన్ తప్పురా, ఇది కరెక్ట్ రా. ఇది రెగ్యులర్ గా ఇస్తాడు బిట్, బాగా ఇంపార్టెంట్ రా క్రోమియం పెరాక్సైడ్. ఎందుకంటే అందరికీ పెరాక్సైడ్ అంటే ఇప్పటిదాకా ఒక మైండ్ లో ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏంటంటే, అందుకని బిగినింగ్ లో చెప్పాను H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, లేకపోతే Na2O2 సోడియం పెరాక్సైడ్. కానీ అన్ని అలా ఉండవు, అందుకనే బేరియం పెరాక్సైడ్ చెప్పాను BaO2 అని. అది లేదుగా H2O2 లాగా, ఆ క్లారిటీ కోసం. ఇది కూడా లేదుగా, అది సరే, అది వదిలేయండి. ఇక వేరే వాటికి వెళ్దాం, యాసిడ్స్ లోకి వెళ్దాం. వాటిలో కూడా పెరాక్సీ బాండ్స్ ఉంటాయి. పర్నైట్రిక్ యాసిడ్ ఫస్ట్ దీంతో బిగిన్ చేస్తున్నారు. పర్నైట్రిక్ యాసిడ్, పర్నైట్రిక్ యాసిడ్. ఇందాక మీకు నైట్రిక్ యాసిడ్ చెప్పాను, అది HNO3 రా, ఇది HNO4 రా. ఇదిగో చూడండి తేడా. నైట్రిక్ యాసిడ్ ఇదిగో ఇది పర్ అన్నాను కదా, ఇంకో వర్డ్ కూడా చెప్తారా, పరాక్జో అని కూడా చెప్పొచ్చురా. అంటే ఆ వర్డ్ ఆక్జో అనేది ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. పరాక్జో అయితే పర్నైట్రిక్ యాసిడ్, పర్నైట్రిక్ యాసిడ్ అనొచ్చు, పరాక్జో నైట్రిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. ఇదేంటి సార్ అంటారా, సింపుల్ రా. ఓకే, ఒక దీని స్ట్రక్చర్ కూడా నేను చెప్తారా మీకు, వినండి అందరూ. ఇది ఎన్ రా, 2 ఓలు ఇలా ఉంటాయిరా. ఇదిగోరా ఓఓ సింగిల్ బాండ్ ఉంది కదా, అదే పెరాక్సీ బాండ్ అని చెప్పడం నా ఉద్దేశం రా. మీకు తెలియదు కదా అంటే తెలియదురా, నేను చెప్పిన తర్వాత నేర్చుకోండి. అది లోయర్ క్లాస్లో స్ట్రక్చర్స్ తెలియాలి, లేకపోతే ఇప్పుడేం చెప్తాను నేను. ఒరే మనం మొత్తం అన్ని స్ట్రక్చర్స్ గురించి కెమికల్ బాండ్ లో డిస్కస్ చేస్తారా, ఒక 1 మంత్ తర్వాత వస్తుంది. ఓకే, మొత్తం 4 రా ఇంకొక ఆక్సిజన్ తో డబుల్ బాండ్ ఉంటుందిరా, ఇంకో దాంతో డేటివ్ బాండ్ ఉంటుందిరా. ఇది బాండింగ్ మొత్తం రా, ఇది డేటివ్ బాండ్. యారో పెడితే డేటివ్ బాండ్ కదా. ఎందుకోసం మీరు చెప్పారు సార్ అంటే ఏం లేదు, ఈ 4 ఆక్సిజన్స్ లో రా, 4 ఆక్సిజన్స్ లో ఓకేనా. ఇప్పుడు నీకు ఇక్కడ ఏమైందంటే, ఇదిగో ఇది పెరాక్సీ బాండ్ ఉందిరా, దోస్ టు ఆర్ పెరాక్సీ ఆక్సిజన్స్. రాసుకోండి, ఒక ఆక్సిజన్ బాండ్, ఒక పెరాక్సీ బాండ్ రా, అంటే ఆక్సిజన్స్ 2 ఉంటాయి కదా. ఇట్ కంటైన్స్ 1 పెరాక్సీ బాండ్, 2 పెరాక్సీ ఆక్సిజన్స్. అయిపోయిందా. విషయానికి వద్దాం. హైడ్రోజన్కి 1 రా, నైట్రోజన్కి X రా, 2 × -2 అంటే ఇవి నార్మల్ ఆక్సిజన్స్ రా. 2 × -1 ఈజ్ ఈక్వల్ 0 రా. ఇదేంటంటే ఇన్ ద 4 ఆక్సిజన్స్ 2 నార్మల్ ఆక్సిజన్స్ 2 పెరాక్సీ ఆక్సిజన్స్. ఓకేరా, ఇది -4 ఇది -6. అప్పుడు X ఏమవుతుందంటే +5 రా. ఒకవేళ ఎవడన్నా డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేశాడు అనుకుందాం, ఇది ఇది +7 వచ్చిందిరా, అంతేగా. ఇది -8 4 ఆక్సిజన్ డైరెక్ట్ చేస్తే ఇది +1. ఇది హైడ్రోజన్. నైట్రోజన్ రా 5th గ్రూప్ ఎలిమెంట్ రా, 5 లో ఉంటుంది. మీకు నిన్న ఒక పాయింట్ చెప్పాను,
మాక్సిమం ఆక్సిడేషన్ నంబర్ నెవర్ ఎక్సిడ్స్ గ్రూప్ నంబర్ అని ఒక మాట చెప్పాను. అది 5th గ్రూప్ అయితే నువ్వు 7 అని చెప్పావు అనుకో తప్పు అయిద్దిరా. అంటే మీరు నీకు స్ట్రక్చర్ తెలిసి ఉండాలిరా. నాకు కూడా చెప్పాను. మాకు ఎలా తెలుస్తుంది సార్ అని నీకు డౌట్ వస్తుంది. నీకు తెలియదురా, చెప్పిన తర్వాత తెలుసుకోవాలరా. పరాక్సో నైట్రిక్ యాసిడ్ అయిపోయిందా. ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ దగ్గరికి వెళ్దాంరా. పర్మోనో సల్ఫ్యూరిక్ యాసిడ్, పర్మోనో సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇందాక కూడా నన్ను పక్కన కావాలంటే ఆక్సో అనేవాడు కూడా వాడుకోవచ్చు అనరా. దీనికి ఇంకొక కామన్ నేమ్ ఉందరా, క్యారోస్ యాసిడ్ అంటారా. CARO, క్యారోస్ యాసిడ్. ఫార్ములా H2S O5 రా. ఒరే మీకు అందరికి ఎప్పటి నుంచో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఐడియా ఉంటుందిరా. H2SO4 రా, మీకు ఐడియా ఉంది. H2SO4 రా. ఇది H2SO5 రా. H2SO5 రా. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అందరూ. దాని లాంటిది ఆల్మోస్ట్. సల్ఫర్ OOH ఇది ఒక బాండ్ రా. ఒక ఓతో డబుల్ బాండ్ రా, మళ్ళీ ఇంకొక ఓతో డబుల్ బాండ్ రా, ఇంకోటి జస్ట్ OH రా. సరిపోయింది, చెక్ చేసుకోండి అందరూ. 2 హైడ్రోజన్స్ రా. ఇది హైడ్రోజన్ రా. సల్ఫర్ ఇదిరా, ఇదిగో ఇది ఆక్సిజన్స్ 5 రా. ఇక్కడ ఒక 2 ఇది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రక్చర్ రాస్తున్నాను, అందరూ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీకు కెమికల్ బాండ్లు ఏ స్ట్రక్చర్ ఎందుకు ఇలా వస్తుందని డీటెయిల్గా వస్తుంది. కాబట్టి ముందు వినండి ఒకసారి. H2SO5 రా. ఏంటది H2SO5. దీని పర్మోనో సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. పర్మోనో సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇంకొక నేమ్ రా క్యారోస్ యాసిడ్ అని కూడా చెప్తారు. క్యారోస్ యాసిడ్. ఇది ఎస్ రా, డబుల్ బాండ్ వాళ్ళు 2 రా, OH ఒకటి ఇది. ఇంతకీ నీకు ఫైనల్ గా తెలియాల్సిన కంక్లూజన్ ఏంటంటే రా, మొత్తం 5 ఆక్సిజన్స్ కదా, 2 పెరాక్సీ ఆక్సిజన్స్ రా, 2 పెరాక్సీ ఆక్సిజన్స్, 3 నార్మల్ ఆక్సిజన్స్ రా, 3 నార్మల్ ఆక్సిజన్స్. మళ్ళీ ఇంకోసారి రా, 2 పెరాక్సీ ఆక్సిజన్స్, 3 నార్మల్ ఆక్సిజన్స్, 3 నార్మల్ ఆక్సిజన్స్. ఓకేనా, ఇలా నీకు తెలుసుకోవాలరా. మళ్ళీ ఇంకోసారి 3 పెరాక్సీ ఆక్సిజన్స్ అండ్ 2 పెరాక్సీ ఆక్సిజన్స్ అండ్ 3 నార్మల్ ఆక్సిజన్స్. క్యాలిక్యులేట్ చేద్దాంరా. 2 హైడ్రోజన్స్ కి 2 × +1 రా. సల్ఫర్ కి X రా. 2 పెరాక్సీ ఆక్సిజన్స్ కదా, 2 × -1 రా. 3 నార్మల్ ఆక్సిజన్స్ కదా, 3 × -2 రా, 0. మళ్ళీ ఇంకోసారి రా, 2 పెరాక్సీ ఆక్సిజన్స్ కి -1, 3 నార్మల్ ఆక్సిజన్ కి -2 రా. ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. X +6 వచ్చిందిరా. ఒకవేళ రా అన్ని నార్మల్ తీసుకున్నాం అనుకోండి, ఓల్ మొత్తం -2 కింద, అప్పుడు S +8 వచ్చింది ఆక్సిడేషన్ నెంబర్. ఈ సల్ఫర్ 6th గ్రూప్ రా. +8 అంటే గ్రూప్ నెంబర్ కూడా దాటిపోయినట్టు తప్ప ఇద్దరు. ఇది పర్మోనో సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా. నెక్స్ట్ పారడై సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నారు. పారడై సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది మోనోరా ఒకటి, ఇది డై, తేడా అదిరా. ఇందాక కూడా పర్ ప్లేస్ లో పరాక్సో రాయొచ్చు. ఫార్ములా చూడండి, H2S2O8 రా. ఇది దీనికి తేడా ఇది. దానికంటే ఒక సల్ఫర్ ఎక్కువ ఉందిరా, 3 ఆక్సిజన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. తేడా చెప్తాను వినండి. ఇదిరా S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O, OH OH. ఇది ఇట్లా అని తీసుకున్నారా. పెరాక్సీ బాండ్ కూడా ఎట్లా తీసుకున్నారా. ఇది పెరాక్సీ బాండ్. అక్కడ H కాకుండా చిన్న చేంజ్ తీసుకున్నారా. S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O OH. ఇది తేడా. అంటే ఈ H ప్లేస్ లో S డబుల్ బాండ్ O డబుల్ బాండ్ OH. 2 సల్ఫర్స్ ఉన్నాయే. అయితేరా ఒక్కసారి వింటారా. ఇప్పుడు బోర్డు మీద చూడండి, దీంట్లో మొత్తం 8 ఆక్సిజన్స్ ఉన్నాయి చూడండి. ఓన్లీ 2 పెరాక్సీ ఆక్సిజన్స్, 2 మాత్రమే పెరాక్సీ ఆక్సిజన్స్ రాసుకోండి కింద.
ఓన్లీ 2 పెరాక్సీ ఆక్సిజన్స్. అంటే 6 నార్మల్ అనే అర్థం. 2 హైడ్రోజన్స్ రా, 2 ఇంటూ +1 సల్ఫర్కి ఎక్స్ అనుకుందాం రా, 2 సల్ఫర్స్ గా 2x రా, ప్లస్ ఆక్సిజన్ రా 6 - 2 అంటే 6 - 2 రా, 2 మాత్రం -1 రా. ఇది టోటల్ 0 రా. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే +6 వచ్చిందిరా, +6 వచ్చిందిరా. ఓకేనా, ఇలా చెప్తారా ఈ కాంపౌండ్. ఇప్పుడు ఈ పరడైసల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి చూడండి, దీనికి కూడా ఒక కామన్ నేమ్ ఉందిరా, దీన్ని మార్షల్స్ యాసిడ్ అంటారా. ఇక్కడ రాస్తున్నాను మార్షల్స్ యాసిడ్. గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి నేమ్స్ అన్ని వచ్చినప్పుడు ఏమంటారు, మార్షల్స్, MERSHALL, మార్షల్స్ యాసిడ్. ఏమన్నా మార్షల్స్ యాసిడ్, ఇది ఒకటి. ఓకేనా, చూడండి అసలు అట్లో పెరాక్సీ బాండ్ ఉన్నదే మనకు అర్థం కాదు డైరెక్ట్ చూస్తే, స్ట్రక్చర్ తెలిస్తే తప్పితే. ఓకేనా, రబ్ చేద్దాంరా. అరే మీకు ఏదో ఇందాక ఒకళ్ళిద్దరు డౌట్స్ 1-2 మిగిలి ఉన్నాయి అన్నారు. క్లాస్ అయిన తర్వాత మీరు వాట్సాప్ గ్రూపుల్లో క్వశ్చన్ పేపర్, అదే వర్క్ షీట్ నంబరు, అదే విధంగా క్వశ్చన్ నంబర్ పెడితే సొల్యూషన్స్ పెట్టేస్తాంరా. ఒకవేళ కానప్పుడు రేపు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. రైట్, సరే విషయానికి వద్దాంరా. ఇంకోటి చూద్దాం. H2H3 రా, H3PO5. దీని పరాక్సో ఫాస్ఫారిక్ యాసిడ్ అంటారా. పరాక్సో లేకపోతే ఆక్సో లేకపోయినా పర్లేదు, ఫాస్ఫారిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్. మీకు అందరి ఇక్కడ ఫాస్ఫారిక్ యాసిడ్ ఐడియా ఉంటుంది నేను బాగా ఫేమస్. H3PO4 రాది, ఇది H3PO5 రా. తేడా అర్థమైందా? స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ అంటే ఒకసారి చూడండి అందరూ. పీ ఒక ఓ, ఇది కూడా పెరాక్సీ బాండ్ ఇక్కడ ఉందరా, ఈ రెండింటికి మధ్యలో పెరాక్సీ బాండ్ చూపిస్తున్నాను. ఇంకోటి OH రా, ఇంకోటి కూడా OH, ఇంకొక ఓతో డబుల్ బాండ్ ఉంటుందిరా. చూడండి స్ట్రక్చర్ బోర్డు మీద, ఇది పి, 2 OHలు, ఇక్కడ కూడా OH కానీ దీనికి పెరాక్సీ బాండ్ ఉందిరా, ఇది డబుల్ బాండ్. ముందు క్లారిఫికేషన్ ఏంటంటే అందరికి మొత్తం 5 ఆక్సిజన్స్ ఉన్నాయిరా. 5లో 2 పెరాక్సీ ఆక్సిజన్స్, 3 నార్మల్ ఆక్సిజన్స్. మళ్ళీ ఇంకోసారి 2 పెరాక్సీ ఆక్సిజన్స్, 3 నార్మల్ ఆక్సిజన్. క్యాలిక్యులేట్ చేద్దాం. 3 × 1 రా, ప్లస్ ఎక్స్ రా, ఇది ఫాస్ఫరస్ ఎక్స్. 2 పెరాక్సీగా 2 × -1 రా, 3 నార్మల్ కాబట్టి 3 × -2 రా, 0 అవుతుందిరా. ఓకేనా, ఇప్పుడు కనుక నువ్వు చూస్తే ఎక్స్ +5 వచ్చిందిరా, ఆక్సిడేషన్ నెంబరు +5 వచ్చిందిరా. ఇదిగో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారా. పర్ఫాస్ఫారిక్ యాసిడ్ అంటే ఇది పర్ఫాస్ఫారిక్ యాసిడ్. ఇప్పుడు నేను బోర్డు మీద చెప్పినట్లు అన్నింటిలో కూడా ఏముందంటే పెరాక్సీ బాండ్స్ ఉన్నాయిరా. ఏ బాండ్స్ ఉన్నాయి? పెరాక్సీ బాండ్స్. ఇందాక వాడిని ఒక కాంపౌండ్ అడిగాను నేను, ఇక పెరాక్సీ బాండ్ని క్లోజ్ చేయండి, ఇంకేదైనా వేరే కూడా చెప్తాలే, ముందు క్లోజ్ చేయండి. వాడిని అడిగిన కాంపౌండ్ ఏంటంటే నేను సోడియం నైట్రోప్రోసైడ్ అని చెప్పాను. సోడియం నైట్రోప్రోసైడ్, నైట్రో PRUSSID. వాడిని నన్ను అడిగింది ఏంటంటే సార్ ఫార్ములా చెప్పండి అని. Na2FeCN 5 times NO. ఇదిరా, రాస్తున్నారు అందరూ. Na2FeCN 5 times NO అంటే మనకు గుర్తుండాలి ఫార్ములాస్. అంటే ఏది పడితే అది ఎలా గుర్తుంటుంది సార్ అంటే అన్నీ కాదు, కొన్ని మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ తెలియకపోయి నేను చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్ రా. కాంపౌండ్ బోర్డు మీద ఉన్నది సోడియం నైట్రోప్రోసైడ్, ఆల్రెడీ పబ్లిక్ లో ఇచ్చిన పెట్టారా. అది ఎక్కడ వస్తుందంటే ఇనార్గానిక్ లో వస్తుంది, మీకు అంత టచ్ లేదు కాబట్టి తెలియదు. ఒక చిన్న హింట్ రాసుకోండి రా. ఇక్కడ
ఇన్ ఐరన్ కాంప్లెక్సెస్ మీకు తెలుసు స్క్వేర్ బ్రాకెట్ పెడితే కాంప్లెక్స్ NO exists as NO plus ion రాస్తున్నారా NO exists as NO plus ion అది ఇన్ఫర్మేషన్ NO plus ion గా ఉంటుంది అది తెలియాల్సిందే ముందుగా ఓకేనా ఒరే మీకు తెలుసు అనుకుంటారా CN -1 ఇందాక NO+1 లాగానే దీన్ని సయనైడ్ అయాన్ అంటారా సయనైడ్ అయాన్ ఏ అయాన్ అన్నరా సయనైడ్ అయాన్ ఇప్పుడు రా 2 సోడియం రా 2x1 రా మామూలే ఐరన్ కి X రా సైనైడ్ రా 5x-1 రా జాగ్రత్త అమ్మ కార్బన్ కి నైట్రోజన్ కి ఇండివిజువల్ గా తీసుకోకూడదురా ఓకేనా ఇందాని చెప్పాను NOకి ఎంత అంటే +1 అని ఓకేనా 0 సమ్ 0 మళ్ళీ ఇంకోసారి చూడండి సోడియంకి 1 2 సోడియం 2x1 ఇది X రా ఇది 5x-1 రా ఇది అన్న +1 మొత్తం 0 అయిందిరా మొత్తం దీనికి ఏమైంది 0 అయింది అప్పుడు నీకు X ఏమైంది అంటారా ఇదేమన్నా +2 రా ఇదేమన్నా +1 మొత్తం +3 రా అది ఈ పక్కన -2 మిగిలింది అదైతే +2 రా ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ +2 ఇట్ ఈస్ డిటర్మైన్డ్ అకార్డింగ్ టు పారామాగ్నెటిక్ నేచర్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూస్ ఎక్స్పెరిమెంటల్ గా ఇది ఎలా డిటర్మైన్ చేస్తారంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ రా మ్యూ అంటారా ఉండదని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇట్ ఈస్ experimentally determined using magnetic moment దేన్ని యూజ్ చేసుకుంటారు మ్యాగ్నెటిక్ మూమెంట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ గా ఇది సెకండ్ ఇయర్ లో డీటెయిల్ గా వస్తుంది ఎందుకని అంటారా ఇది +1 అని మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ నుంచి తెలిసిందిరా సరే ఎట్లా చేయాలరా సరే ఇది నేను ఫార్ములా నేనే చెప్పాను కదా ఇంకొక 2 నేను చెప్తారా బ్రౌన్ రింగ్ ఓకేనా దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుందిరా ఈ ఫార్ములా మీరు చూసుకొని క్యాలిక్యులేషన్ చేయండి దాంట్లో ఐరన్ కనుక్కోండి ఐరన్ కాంప్లెక్స్ అది కూడా బ్రౌన్ రింగ్ కూడా దేని కాంప్లెక్స్ ఐరన్ కాంప్లెక్స్ మీకు ఇస్తున్నారు మీరు ట్రై చేయండి అందరూ ఒకటి రెండోదిరా Br3O8 బ్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోండి ఇండివిజువల్ బ్రోమిన్ ఆటమ్స్ మూడింటికి కావాలి యావరేజ్ కాదు ఇండివిజువల్ బ్రోమిన్ ఆక్సిడేషన్ నెంబర్స్ బ్రౌన్ రింగ్ లో దేనికి కావాలన్నాను ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ కావాలని చెప్పాను ఫార్ములా మీరు ఎత్తుక్కోండి అని చెప్పాను ఓకేనా మూడోదిరా C3O2 దాని నేమ్ రా కార్బన్ సబాక్సైడ్ రా C3O2 అంటే కార్బన్ సబాక్సైడ్ ఇక్కడ కూడా 3 కార్బన్స్ ఇండివిజువల్ గా కావాలరా ఇండివిజువల్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఇండివిజువల్ ఆక్సిడేషన్ ఇందాక అంతకుముందు NH4NO3 చెప్పాను చూడండి అలా ఇండివిజువల్ ఈ 3 రాయటం అయిపోయిందిరా ఇంకోటిరా నాలుగోది Na2S4O6 రా Na2S4O6 దాని సోడియం టెట్రాథయోనేట్ అంటారా సోడియం టెట్రాథయోనేట్ THIONAT థయోనేట్ స్పెల్లింగ్ మళ్ళీ చెప్తున్నారు ఫార్ములా ఏంటో అక్కడ కూడా 4 సల్ఫర్స్ ఇండివిజువల్ గా సల్ఫర్స్ కావాలరా రైట్ ఈ 4 మీరు ప్రయత్నం చేయండి రా లేకపోతే నేను చెప్తాను అది వేరే విషయం మీరు ట్రై చేయండి సరేరా క్లాస్ ఇక్కడ స్టాప్ చేస్తున్నారా 6-7 వర్క్ షీట్స్ లో డౌట్స్ వెంటనే వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి డైరెక్ట్ గా సొల్యూషన్ పెట్టడం అది రేపు క్లాస్ లో చెప్పడం జరిగింది టైం వేస్ట్ చేసుకోవద్దు రైట్ ఇక లీవ్ అవ్వచ్చు మీటింగ్ నుంచి